ప్రియులారా, సామెతలు 11వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగుంది. ధాన్యములు బిగబట్టువాని జనులు శపించెదరు, దాన్ని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును అని. ఇక్కడ ధాన్యం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే కార్న్ అని ఉంది. కార్న్ అంటే ఏంటి? మొక్కజొన్న. అంటే ఏదైనా దానికి గింజలు ఉన్నాయి. అంటే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి దేవుడు వ్యవసాయకుడు అని చెప్పి మనం అనేక చోట్ల చూసాను. యేసయ్య చెప్పాడు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి. కనుక ఇక్కడ ఏంటంటే మర్చెంట్, ఇక్కడ మధ్యవర్తిగా ఉన్నారు. అంటే రైతుకి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి గురించి. అంటే ఏదేమైనప్పటికీ రైతుకి ద్రోహం చేస్తూ ప్రజల పొట్ట కొట్టు వాడిని దేవుడు ఉపేక్షించడు, వాడిని క్షమించడు. అలాగా ఏంటంటే రైతులకు మేలు చేసేవాడు ఎవడో వాడు పరమన జ్ఞాపకం చేసుకొనబడతాడు. అంటే ఇక్కడ రైతులందరూ ఆహారాన్ని పండించి ఆహారాన్ని మనకు పెడుతున్నారు కాబట్టి రైతులందరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే మర్మం ఇక్కడ ఉన్నది. ప్లస్ వాళ్ళకి మేలు చేసేవారు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది. కనుక ఈ మర్మాన్ని గ్రహించుకోవాలని కోరుతున్నాను.